మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ లో మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. ప్రదీప్, చెప్పండి. నాగర్ కర్నూలులో సైబర్ నేరాలు అయితే ఎక్కువగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. 10 మంది వరకు వెళ్లి బ్యాంక్ అధికారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దాదాపుగా 3,000 నుంచి 50,000 వరకు పైకము వేరే వాళ్ళ అకౌంట్లలోకి వెళ్తున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. హ్యాకర్లు ఇంత పెద్ద ఎత్తున సైబర్ నేరాలకి పాల్పడుతూ ఉంటే చిన్న బడుగు బలహీనమైన వాళ్ళు డబ్బులు అలా ఎలా వెళ్ళిపోతున్నాయో కూడా తెలియనంతగా వాళ్ళ పరిస్థితి అయితే మనకి అగమ్య గోచరాన్ని కనిపిస్తూ ఉంటుంది. ఇవే కాకుండా భూమికి సంబంధించిన ఇష్యూస్ కూడా, భూమికి సంబంధించి అమ్మకాలు కొనుగోళ్లలో ఎవరైతే ఉన్నారో సంతకాలు పెట్టిన వాళ్ళ సాక్షి సంతకాల్లో కూడా ఆ భూమి విక్రయించిన సంఘటనలు కూడా మనం ఈ రోజు వెలుగులోకి చూసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ సైబర్ మోసాలు అధికంగా అయినాయని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా గత 10 రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లా ఈ సైబర్ మోసగాళ్లు బ్యాంక్ అకౌంట్ల నుంచి కూడా డబ్బు కాజేసిన సంఘటనలు మనకు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే సైబర్ మోసగాళ్లు బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా 3,000 నుంచి 50,000 కాజేసినట్లు మనకు తెలుస్తా ఉంది. దీనిపై ఎవరైతే బాధితులు ఉన్నారో వారు 10 మంది దాకా నాగర్కర్నూలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కువ మటుకు ఈ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల ద్వారా సాక్షులు సంతకాలు పెట్టి వేలిముద్రలు వేస్తారు. అకౌంట్ లో నుంచే ఈ డబ్బు మాయమైనట్లు మనకు ప్రాథమికంగా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు ఏదైతే ఎంక్వైరీ నేపథ్యంలో వీరి అంటే అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని అకౌంట్లో అవి తీసుకొని వాటి ద్వారా కేసు నమోదు చేసినట్టు మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఈ సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ మోసాల ద్వారా, తర్వాత కొంతమంది ఫోటోలను మార్ఫింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి దోచున్నదే కాకుండా ఈ విధంగా కూడా బ్యాంకు అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయడం ద్వారా వేలిముద్రలు సేకరించి ఆ వేలిముద్రల ద్వారా టెక్నాలజీ ఉపయోగించి ఈ డబ్బులు కాజేస్తున్నటువంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ హ్యాకర్లది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ హ్యాకర్ల ఏదైతే ప్రభావం ఉందో అది ఎక్కువ మటుకు ఉందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో గత నెల 2 నెలల క్రితం దాదాపు 5 లక్షల వరకు బాధితుడు పోగొట్టుకున్నటువంటి సంఘటన. దీనిపై కూడా కోకొల్లలు ఫిర్యాదుల వెల్లు అయితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతా ఉన్నాయి. అయినా ఈ హ్యాకర్లు ఒకటి టెక్నాలజీ మనం హర్షించవచ్చు. అయితే ఈ హ్యాకర్లు డబ్బు కాజేసిన వారి నుంచి ఒక 10 మంది లేక 20 మంది అకౌంట్లకు ఆ డబ్బును చేయడం వల్ల కరెక్ట్ అయిన సమాచారం పోలీసులు కనుక్కోలేకపోతున్నారు. అయితే దీని వల్ల కూడా హ్యాకర్లకు ఎవరైతే సైబర్ మోసగాళ్ళ వాళ్ళకు అనువుగా మార్చుకొని ఇంకా డబ్బు దోచేసే సంఘటనలు అయితే రాను ఇంకా ఎక్కువ అవుతున్నాయని చెప్పొచ్చు శిరీష.